బాలాజీ, ఏంటమ్మా? ఏం చేస్తున్నా బాబు? బాగుంది నాన్న. నాన్న ఆకలిస్తుంది నాన్న, డబ్బులుంటే ఇవ్వు నాన్న. ఏదైనా ఏమండి బాలాజీని కొట్టకండి. నాన్న నాన్న మేమెవరూ తినలేదు నాన్న. నాన్న డబ్బులు ఇవ్వు నాన్న. నాన్న నాన్న అమ్మ నేను చేయకు నాన్న. నాన్న కొట్టద్దు నాన్న. నువ్వు సస్తే ఇంకోటాన్ని ఉంచుకుందామంటే సావేంటే సావే తగ్గి నన్ను చంపుతున్నావు. డబ్బులు ఇచ్చేళ్ళు నాన్న, మేము తినాలి. ఆగు నాన్న, అడిగేది నిన్నే. అమ్మకి మందులు కొనాలి. తెచ్చుకోవాలి నాన్న. ఆగు నాన్న, డబ్బులు ఇచ్చి వెళ్ళు నాన్న. డబ్బులు కావాలంటే అడుక్కోండి, లేకపోతే కట్టుకొని సావండి. ఏంటమ్మా నువ్వు ఒంట్లో బాగాలేదని ఎప్పుడు పడుకునే ఉంటావు? నీకెప్పుడు నయం అవుతుందమ్మా? నేను పని చెప్తాను, చేస్తావా? చేస్తానమ్మా. అక్కడ మందు సీసా ఉంది, తీసుకురా నాన్న. ఇదా అమ్మా? అవును నాన్న. అందులో పోసి బాబు. ఈ మందు తాగితే నయం అయిపోతుందా అమ్మా? నయమైపోతుంది. నువ్వు ఇంకెప్పుడు ఏడవకూడదు, సరేనా? నవ్వుతూనే ఉండాలి. పడుకొని హాయిగా నిద్రపో. పొద్దుటికి అంతా సర్దుకుంటుంది. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, సరేనా బాబు? దా వచ్చి పడుకో. ఏందిరా ఇది? శవాన్ని ఎదురుగా పెట్టుకుని చూస్తా ఉండారు. రోగంతో పోయిన మడిసి కంపు కొట్టదో. ముందు జరగాల్సిన పని చూడండి. ఆ తాగుపోతే నా కొడుకు గురించి ఇప్పుడు ఎందుకురా? నువ్వు వెళ్ళి పాడి కట్టే పనులు చూడిపో. బాబు కార్తీక్ రారా, మీ అందరికీ అన్యాయం చేసిపోయింది కదరా. మా అమ్మని చంపింది నేనే, నా చేత్తోనే. చివరి వరకు నన్ను తరిమే శాపం అది. అమ్మ ఏడుస్తూ ఉంది, పిచ్చి పట్టినట్టయింది. అమ్మ ఏడవకు అన్నాను. సరేరా ఆపేస్తాను అంది. తను ఊపిరి తీసుకోవడం ఆపేసింది. నన్ను ఏడిపించి తను వెళ్ళిపోయింది. కళ్ళకు కంతలు కట్టి శూన్యంలో వదిలేసినట్టయింది నాకు. కార్తీక్ లేకపోతే నేను అసలు దేని గురించి ఆలోచించేవాడిని కాదు. నా తమ్ముడు, వాడికన్నీ నేనే. కార్తీక్ పడుకో నాన్న, పడుకో. ఏం లేదు, పడుకో పడుకో. మా బాబు ఆ తర్వాత ఇప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు. కుప్పలా వదిలేసి వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఒక్కసారి కూడా తలుచుకుని ఉండదని నాకు తెలుసు. కానీ నేను వాడిని తలుచుకున్న రోజే లేదు. వాడేదైనా లారీ కింద పడి కుక్క చావు చావాలనుకున్నాను. వేసే ముందు రంగు బాగా కలుపుకోవాలి. శేఖర్ మామయ్య మమ్మల్ని చూసుకున్నారు. మాకు ఆయనే పెద్ద దిక్కు. ఆయన కూతురు రేవతి, కార్తీక్ ఎప్పుడు కలిసి ఉంటారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాం. జీవితంలో కొన్ని విషయాలు మారు.
ఈ పెయింట్ బ్రష్ లాగా. కానీ ఆ మార్పే కదా జీవితం అంటే. వీడు విష్ణు, కార్తిక్ ఫ్రెండ్. వీడెక్కడుంటే కార్తిక్ కూడా అక్కడే ఉంటాడు. వీడి కోసం ప్రాణాలైనా ఇస్తాడు కార్తిక్. విష్ణుకి దేని గురించి దిగులేదు. వాడికి ఏదైనా కావాలంటే ముందు వెనక ఆలోచించకుండా దాన్ని తీసేసుకుంటాడు. ఎరా చదువుకోవా? ఏ పూట తిండికి వెతుక్కోకర్లేదు. వాళ్ళ నాన్న మీసాల రాజుకి మెకానిక్ షెడ్ ఉంది. ఆయనంటే అందరికీ భయం. కానీ విష్ణుని మాత్రం ఆయన ఏమీ చేయలేకపోయేవారు. విష్ణు ఎలాంటి బైక్ నైనా బాగు చేసే మీసాల రాజు వీడిని మాత్రం ఏమీ చేయలేకపోయారు చివరి వరకు. ఆ ఏరియాలో ఉండే కొంతమంది కుర్రాళ్ళు వీళ్ళ ముగ్గురిని ఏడిపించేవాళ్ళు. తెలిసి కూడా కొద్ది రోజులు చూసి చూడనట్టు ఊరుకున్నాను. ఎందుకంటే జీవితం అంతా అలాగే ఉంటుంది. నేను పట్టాకే తెలుసుకున్నాను. వాడు కూడా అలాగే తెలియాలి. తగిలే ఒక్కో దెబ్బ పాఠం అవుతుంది. అందరినీ, అన్ని సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. వాడికి భయం అనేది ఉండకూడదు. నీ బలమేంటో నీకు తెలియాలి కార్తిక్. తులిపై నువ్వు గెలవాలంటే ఎవడొచ్చిన ధైర్యంగా తులిపై. ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరికి రావాలి కార్తిక్. నువ్వు గొప్పవాడి కావాలి. మావయ్య, నోరు కొంచెం సాగినట్టుందా? చూడండి. కొంచెం కాదు, చాలా. ఓట్లాడుకోవడానికి తెగ వాగాడు కదా, అందుకే. తేరగా తినే ఎదవలకి కాఫీ కావాల్సి వచ్చిందా? ఇదిగో తాగండి రా. అసలు బొమ్మ గీసిందే మేము. పెద్ద సూపర్వైజర్ టైప్ లో బ్రష్ చూపుకుంటూ అటు ఇటు తిరిగింది మీ బాబే. ముందు ఆయన కాఫీ కట్ జాయ్. మధ్యలో నేనేం చేశాను రా? ఏనన్నా ఎప్పుడైనా నా బొమ్మ కూడా ఇట్టగే పెద్దగా గీస్తావా? అదెంత పని? నీ పెళ్లికి దీనికన్నా పెద్ద బొమ్మ గీతాను. కింద పేరు రాస్తారా? పేరు రాస్తే మాత్రం తమరికి చదవటం వచ్చా? ఏది ఏబిసిడి చెప్పు చూద్దాం. దానికి ఇలా రావు. మీ ఇద్దరిని ఈ రోజు శనిగాడు సైట్ కొడుతున్నాడు అనుకుంటాను రా. నా చేతుల్లో తన్నులు తినక ముందే ఇక్కడ నుంచి పారిపోండి. సిగ్గు లేకుండా నువ్వు నవ్వు. నన్ను బాగా చదివించుంటే ఈ పనికి మన లెదవులు ఈ రోజు నన్ను చూసి బయట నిల్చుంటారా? మానేద్దవా పోరంబో కన్నావో మొహం పగిలిపోద్ది. రే పెళ్ళవనివరా? నా మొహం నువ్వు పొగలు కొడతావు, నీ మొహం నేను పగలగొడతాను. ఆపండి. మన కాలనీలో దొడ్లు కడుతుంది కదా, ఆ పాకి దాన్ని చేసుకుంటానేమో గాని నిన్ను మాత్రం చేసుకునే తల్లి. నిన్ను ఈ డబ్బా ఈ వాళ్ళకి నెట్టులు కూడానా? ఎక్కురా. అందరూ కలిసి నాశనం చేసేసారు కదా. పెద్ద ఆర్డర్ వచ్చినట్టుంది. ఎప్పుడు చేసే పనేగా. వచ్చే వారం కలుద్దాం. ఎందుకురా నా ఏరియాలో నా ముందే నువ్వు 2 సార్లు పొడమితే నువ్వు తురుంగాడువా? చస్తావు నాకు. ఎవ్వ నువ్వు అమ్మాజీ మనిషి పెట్టి ఏం పిక్కిన ఓకేనా? అది చెప్పుద్ది వీడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. అంతా మీ ఇష్టమేనా? సిటీ బయట నాది, సిటీలో దాన్నంట. ఈ డీల్ ఒప్పుకోవడానికి నేనేమైనా మీకు ఎర్రి పప్పలా కనిపిస్తాను రా? ఇప్పుడు నువ్వు తర్వాత అది చావరన్న కొడక. బైక్ లో వచ్చిండొచ్చు కదా. ప్రజలతో అప్పుడప్పుడైనా క్లోజ్ అవ్వరా? సారీ. అది మాత్రమే కాదు, ఇలాంటి పనికి బైక్ పనికిరాదు. ఎవడైనా నెంబర్ ప్లేట్ చూసి నోట్ చేస్తే థింకింగ్. ఇక్కడే హోల్డ్ ఆన్. థ్యాంక్స్ అన్నా.
నీళ్ళోసుకున్నావా నీళ్ళోసుకున్నావా ఏయ్, 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 ఏయ్. అయ్యో నీ అబ్బా మొత్తం చెడదబ్బావు. ఎవరైనా భోంచేసావని అడుగుతారు, నీళ్ళోసుకున్నావని ఏదైనా అడుగుతాడ్రా. ఏయ్, ఏయ్, పువ్వురా వెయ్, 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 వెయ్. ఆ